మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. అసలు ఈ కృష్ణా జలాలేంది, వీళ్ళ పెత్తనాలేంది, వీళ్ళు పెట్టిన కండిషన్స్ ఏంది, చాలా మందికి అంటే ఉద్యమకారులకు, కొంచెం ఈ రాజకీయంలో ఉన్న వాళ్ళకి, సామాన్య ప్రజలకు ఆ విషయం గురించి అవగాహన లేదు సార్. ముఖ్యంగా యువతకి అసలు ఎందుకు స్పందించాలి దీని గురించి, వీళ్ళ లొల్లేందో, వీళ్ళ గోలేందో, వీళ్ళ కొట్టుకోవడాలేందో, ఆ కృష్ణా జలాలేందో అన్నట్టు చాలా మంది వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే వాస్తవానికి అసలు అక్కడ ప్రాబ్లం ఏంటనేది తెలియదు. ఒక్కసారి ఇప్పుడున్నటువంటి యువతకి ఈ విషయాలు తెలియదు కాబట్టి ఒకసారి ఎందుకు వీళ్ళు కూడా మాట్లాడాలి, దాని గురించి ఎందుకు ఖండించాలనేది ఒకసారి చెప్పండి సార్. అంటే వాస్తవంగా చెప్పాలంటే ఇంతకుముందు చెప్పినట్టు భారతదేశ చరిత్రలో ఏ నది మీద లేనటువంటి నిబంధనలు, ఏ నదీ జలాల మీద లేనటువంటిది, ఏ ప్రాజెక్టుల మీద లేనటువంటి నిబంధన పూర్తిగా వాళ్ళు పెట్టినటువంటి మినిట్స్లో దీంట్లో పొందుపరిచిండ్రు. అసలు ఇంకా మనకి ఏమీ స్వేచ్ఛ ఉండదమ్మా. మన సంపద అంతా కూడా ఇప్పుడు ఒక మాటలు చెప్పాలంటే, ఏదో ఇంట్లోకి రమ్మంటే ఇప్పుడు నన్ను ఇక్కడికి రమ్మని అన్నారు, ఇక్కడ రమ్మంటే కంప్యూటర్ నాదే, టీవీ నాదే, ఈ స్క్రీన్ నాదే, ఫర్నిచర్ నాదే అని నేను గొప్పలు చెప్పుకున్నట్టే ఉన్నది. అరే ఏదో మా ఇద్దరి మధ్య వివాదం వచ్చిందిరా నాయన, నువ్వొక కేంద్రంగా పెద్దన్నగా మా ఈ సమస్యని పరిష్కరించని ఆ నిబంధనలో, ఆ రోజున్న స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ నిబంధనలో పెడితే అది ఎక్కడి వరకు పోయిందంటే ఇంట్లోకి రా అంటే ఇల్లంతా నాదే అన్నట్టు అయిపోయింది. ఇప్పుడు అట్లా చేసి అసలు అక్కడ ఏ ప్రాజెక్టు మీద మనకు హక్కు లేదు. మనం నీళ్ళు వదులుకోవాలన్నా వాళ్ళ అనుమతి తీసుకోవాలి. ఏదన్నా అక్కడ మనం కనీసం ఇవాళ శ్రీశైలము, నాగార్జున సాగరు, ఇతర ప్రాజెక్టుల దగ్గరికి పోయి సందర్శించాలంటే కూడా వాళ్ళ అనుమతి తీసుకునే పోవాలా. ముఖ్యమంత్రి కూడా, రాష్ట్ర మంత్రులు కూడా, మన అధికారులు కూడా వాళ్ళ అనుమతి లేకుండా అక్కడ అడుగు పెట్టడానికి వీల్లేనంత కఠినమైన నిబంధనలు ఉన్నాయి. అక్కడ ఈరోజు కోట్ల సంపద, అది మన కష్టార్జితం, అది ఈ కోట్ల సంపద మీద మనకు పూర్తిగా హక్కే లేకుండా పోయింది ఆ ఉన్న నిబంధనలు చదివితే. మరి ఇటువంటి నిబంధనలకి మనం ఒప్పుకొని, జలాల మీద లేదు, ప్రాజెక్టుల మీద లేదు, అటెండర్ నుంచి చీఫ్ ఇంజనీర్ దాకా మనం అక్కడ నియామకమైనటువంటి ఉద్యోగస్తులకి జీతాలు మాత్రం మనం ఇయ్యాలట. ఈ రాష్ట్రం ఒక 200 కోట్లు, ఆ రాష్ట్రం ఒక 200 కోట్లు బడ్జెట్ మాత్రం మనం ఇయ్యాలట. అధికారమేమో వాడు చెలాయిస్తాడట. ఎక్కడైనా ఉంటుందా అమ్మ ఇది? ఎక్కడైనా ఉంటుందా? ఈ రకంగా తెలంగాణ మనోళ్ళు ఇద్దరమ్మా, ఒక్కరు కాదు. ఈ ఆంధ్రులకు సోయలేక, జగన్మోహన్ సోయలేక ఆంధ్రులకు వాళ్ళు పెద్ద మేము తెలికల్లము, తెలికల బుర్రలము, తెలికల మాకు ఇంగ్లీష్ వచ్చు, తెలుగు వచ్చు, మా అంత తెలికల్లో లేరని వాగుతున్నారు కదా ఆంధ్రోళ్ళు. వాళ్ళు కూడా ఇవాళ ఏదో మా వైపు ఉన్నది ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఇవాళ ఉంటుందమ్మా, రేపు ఇంకో ప్రభుత్వం వస్తుంది కేంద్రంలో, అప్పుడు ఏంటి పరిస్థితి? ఇదేమో శాస్త్రమా? మోడీ శాస్త్రమా? అమిత్ షా శాస్త్రమా? బీజేపీ పాలన శాస్త్రమా? ఎవరు శాస్త్రము? జగన్మోహన్ రెడ్డి శాస్త్రమా? చంద్రబాబు శాస్త్రమా? ఏ పాలకులు వచ్చినా, పరిపాలన చేసినా, ఏ ప్రభుత్వాలున్నా చట్టాలు ముఖ్యము, మనం చేసుకున్న నిర్ణయాలు ముఖ్యము. కాబట్టి గతంలో వాళ్ళు మనకెంతో గొప్పగా, గత పాలకులు, గతంలో లేకపోతే అధికారులు అనేక రకాలుగా విచక్షణతోటి, విజ్ఞతతోటి వాళ్ళు మన సంపదని కాపాడుకుంటూ వచ్చిన సంపదని మనం తాకట్టు పెడదామా? మన బాధ్యత ఏంటిది? వాళ్ళు కూడా ఏదో ఎగిరెగిరి పడుతుండ్రు కానీ వాళ్ళకి తెలుస్తలేదు ఆంధ్రులకు కూడా. ఇవాళ ఏదో మా అమిత్ షా ఉన్నాడు, మా మోడీ ఉన్నాడు, మా బీజేపీ ఉంది, బి ఫర్ బాబు, జే ఫర్ జగన్, పి ఫర్ పవన్ అన్నట్టు మొత్తం మా వైపే ఉన్నారు అనుకుంటాను కానీ అట్లా ఉండదు. సమయం వచ్చినప్పుడు దీని సంగతి కూడా చెప్తారు అంతే. అసలు ఇది భారతదేశ రాజ్యాంగానికి స్ఫూర్తికి విరుద్ధమైంది, ఫెడరల్ వ్యవస్థ స్ఫూర్తికి విరుద్ధమైంది.
కాబట్టి ఓ నా యువకులారా, ఓ నా బుద్ధిజీవులారా, ఓ నా జర్నలిస్టులారా, కళాకారులారా, రచయితలారా, కార్మికులారా, కర్షకులారా, ఈ పాలకుల అనాలోచిత విమర్శలు, ప్రతి విమర్శలు, పొగడ్తలు దీనికి పోకుండా మనం 2.5 కోట్ల ప్రజల జీవితాలతోటి ముడిపడి ఉన్నటువంటి కృష్ణానది జలాలు మహబూబ్నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, నల్గొండ జిల్లా, హైదరాబాదు పూర్తిగా నాశనం కాకుండా ఉండడానికి, నీటి కటకట రాకుండా ఉండడానికి, మళ్ళా తెలంగాణ కారు చీకట్లలోకి వెళ్ళిపోకుండా, అమావాస్య చీకట్లలో పోకుండా, కరెంటు సమస్య రాకుండా, తాగునీటి సమస్య రాకుండా, సాగునీరు సమస్య రాకుండా మనకున్నటువంటి మన హక్కది. మనమేమి బిచ్చం ఎత్తుకొని పోతలేం, మనం ఎవరినో వచ్చి బిచ్చం ఏమంటలేం, మన హక్కది. గతంలో బచావ ట్రిబ్యునల్ ప్రకారము ఏదైతే అవార్డు అయినటువంటిది సారవంతమైన సాగు చేస్తున్న భూమికి దానికి అనుకూలంగా ఆ రోజు ఏదైతే అవార్డు ఇచ్చిందో బ్రిజేష్ కుమార్ అవార్డు కోసం మనం కొట్లాడాలి, సాధించాలి. ఇలా కేఆర్ఎంబిలో పెట్టిన నిబంధనలు అది అతి భయంకరమైనవి, వాటిని మనం వ్యతిరేకించాలి. దానికోసము ప్రతి ఒక్కరం ఇవాళ ఇది కాంగ్రెస్ ప్రభుత్వము, గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ఇగోలకు మనకు అవసరం లేదు. వాళ్ళు రేపు మళ్ళా ఇదే చేపల పులుసు, ఇదే రొయ్యల కూర, ఇదే బిర్యానీలు రేపు రేవంత్ రెడ్డి, కేసీఆర్, కేటీఆర్ తినరని ఏమనుకోకుర్రి, వాళ్ళందరూ కలవరానికి పోకుర్రి. వాళ్ళు ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో ఎవడు ఎవరితో కలుస్తాడో, ఎవడు ఎక్కడ ఆలింగనాలు చేసుకుంటాడో ఇప్పుడు వాళ్ళు బయట దన్నుకుంటారు, లోపల కలిసి లేరు అనుకోకుర్రి. లోపల వీళ్ళందరూ కలిసే ఉన్నారు. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అందరు కలిసే ఉన్నారు. బయట మాత్రం డుషుం అన్నట్టు వీళ్ళు మనల్ని ఆగం చేయడానికి చేస్తున్నారు. మనం ఆగం కావద్దు. మనం ఆగం కాకుండా వీళ్ళు చేస్తున్న మోసాన్ని మనం ఎదిరించడానికి ప్రయత్నం చేయాలి. సోయితో ఉండాల్సింది మనం. అందుకని మనం ఏమంటున్నాం, ఈ అఖిలపక్షంలో కూడా ఒక్క రాజకీయ పార్టీలను మాత్రమే ఢిల్లీ బొమ్మని చెప్తలేం. తెలంగాణ రాష్ట్ర సాధనప్పుడు ఒక్క రాజకీయ పార్టీలు పోయి తెలంగాణ సాధించిర్రా? కాదు కదా. తెలంగాణ మట్టి వాసన తెలిసిన తెలంగాణ వాదులు, ఈ ఉద్యమకారులని పదం వాడ నేను. ఎవడు పడితే వాడు ఉద్యమం అంటాడు, ఎవడు పడితే వాడు పోరాటం అంటాడు. పోరాటం అంటే ఏంది, ఉద్యమం అంటే ఏంది? ఎవడు పడితే వాడు ఉద్యమం, వానికి వాడే ఉద్యమం సర్టిఫికేట్ ఇచ్చుకుంటాడు. రేవంత్ రెడ్డి ఉద్యమకారుడే, కేసీఆర్ ఉద్యమకారుడే, కేటీఆర్ ఉద్యమకారుడే, హరీష్ ఉద్యమకారుడే, ఉత్తమ్ రెడ్డి ఉద్యమకారుడే, పొంగులేటి ఉద్యమకారుడే. అరే మీరే అంటారు ఉద్యమకారులు అయితే. అసలు ఉద్యమకారులు ఇక్కడ అసలు నేను ఉద్యమకారుని చెప్పుకోవడానికి నాకు సిగ్గేస్తాంది. అందుకని తెలంగాణ వాదులు, అయ్యా నాయన మేము తెలంగాణ వాదులు, తెలంగాణ పిచ్చోళ్ళం మేము, తెలంగాణ మట్టి వాసన తెలుసుకోవాలం మేము, తెలంగాణ సోయిన్నోళ్ళం మేము. కాబట్టి తెలంగాణ సోయున్న ఇంజనీర్లని, తెలంగాణ మట్టి వాసన, రక్తపు వాసన తెలిసిన రక్తవాసన అంటే త్యాగాల చరిత్ర ఉన్న వాళ్ళని తీసుకొని ఢిల్లీ పోవాలి. వీళ్ళని ఢిల్లీ పంపినామనుకో అక్కడ ఏం చేసి వస్తారో కూడా మనకు తెలియదు. అటు వీళ్ళని నమ్మి ఢిల్లీ. గత పార్టీ ఢిల్లీకి పోయి పేకాట ఇవన్నీ కూడా ఆడుకొని వచ్చింది అంతే. అందుకని అఖిల పక్షంలో, ఈ అఖిలపక్ష బృందంలో ఒక్క వీళ్ళు చెప్పింది కదా, ఈ రొయ్యలు, ఈ పీతలు, లేకపోతే ఈ బిర్యానీలు ఢిల్లీలో కూర్చొని వీళ్ళు చీకట్లు ఏం చేస్తారు. ఇప్పుడు ఇక్కడ కూడా వీళ్ళు కలుసుకుంటలేరు అనుకుంటారా, ఫోన్లలో మాట్లాడతలేరు అనుకుంటారా? అన్ని జరుగుతున్నాయి. అందరు ఒక్కటే, కానీ మధ్యలో తెలంగాణ అండ్ అట్లాగే తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడతారు అండ్ వాళ్ళు పిచ్చోళ్ళు, మనం పిచ్చోళ్ళు. ఇప్పుడు సెక్రటరియట్లో ఎవరున్నారమ్మా, అసెంబ్లీలో ఎవరున్నారు? కేసీఆర్ మనుషులు రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నారు, రేవంత్ రెడ్డి మనుషులు కేసీఆర్ గారు ఉన్నారు కదా.
బీజేపీ వాళ్ళు మన ఈ మధ్యలో ఈ ఉన్నారు కదా కిషన్ రెడ్డి, అటు కొంచెం ఇటు కొంచెం, వీళ్ళంతా వీళ్ళు పోతే మళ్ళీ ఢిల్లీ పోతే వీళ్ళని నమ్మేది కాదు. అప్పుడు కూడా వీళ్ళని నమ్మలే, బిల్లు పెట్టేటప్పుడు కూడా వీళ్ళని నమ్మలే. తెలంగాణ వాదులు, తెలంగాణ సోయున్న మట్టి వాస తెలిసిన వాళ్ళని పట్టుకొని మనం వీళ్ళని పట్టుకొని వీళ్ళు పోలేదనుకో మనమే డిమాండ్ చేసి డేట్ పెట్టి వస్తారా సస్తారా, ఈ వాగుడు వద్దిగా, ఈ విమర్శలు ప్రతి విమర్శలు ఈ సొల్లు మాటలు వద్దిగా. మనం మీరన్నా డేటు పెట్టండి మేము వస్తాం, మా పక్షాలతో వస్తాం. మనం రామా, మనం పోవా, వాళ్ళ డబ్బులు మనకు కావాలన్నా ఎవరినో కానీ అడిగితే ఏదో ట్రైన్ టికెటో ఫ్లైట్ టికెటో బుక్ చేయరా, మనం పోదాం, అందరం పోదాం, మాట్లాడదాం. ప్రజలే కొట్లాడితే అయిపోతుంది కొంతమంది నాయకులు. కాబట్టి ఈ అఖిలపక్షాన్ని వెంటనే ఈ అసెంబ్లీ సమావేశాలు 2-3 రోజులు ఏదో ముగుస్తుండొచ్చు, దయచేసి 119 మంది ఎమ్మెల్యేలారా, ప్రజాప్రతినిధులారా, మీరు అసెంబ్లీ వేదికగా పొగడ్చుకోవడం, ఈ పొగడ్తలు విమర్శలు ప్రతివిమర్శలు ఈ అనవసరమైన బాగాడంబరం పనిచేసి అత్యంత విలువైన సమయాన్ని, అత్యంత విలువైనటువంటి మనం పెట్టే ఖర్చుని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ 2 రోజులు 3 రోజులు 4 రోజులు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని భయంతో భక్తితోటి బాధ్యతతోటి మేము ఎమ్మెల్యేలం, మేము ప్రజలకు జీతగాన్లం, ప్రజలకు సేవకులం అని సోయితోటి రానున్న ఈ గడిచే 2-3 రోజుల అసెంబ్లీలో మన ఉందాన్ని తెలంగాణ యొక్క ఉందాతనాన్ని కాపాడండి, తెలంగాణ యొక్క ఔన్నత్యాన్ని కాపాడండి, తెలంగాణ యొక్క ప్రతిష్టని కాపాడండి. మన ప్రతిష్టని దిగదార్చే హక్కు మీకు లేదు. మీరు చేయాల్సిన పని మీరు చేయండి, మేము కూడా చేయాల్సిన పని మేము చేస్తాం. మీరు రాజకీయాలే చేయండి, మేము మా బాధ్యతగా మేము ప్రజలను ఎట్లా ఒప్పించాలి, మెప్పించాలి, ప్రజల్ని ఎట్లా ఈ ఈ ఈ ఉద్యమంలో భాగస్వాములను చేయాలనో మేము చేస్తాం కదా. సోయిన్న తెలంగాణ సోయిన్న మీడియా చేస్తుంది కదా, తెలంగాణ సోయిన్న సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్ చేస్తాయి కదా. భజన చేసే యూట్యూబ్ ఛానల్ సోషల్ మీడియా పక్కన పెట్టు, తెలంగాణ ప్రజల పక్షాన నిలిచే సోషల్ మీడియా యూట్యూబ్ ఛానళ్ళు ఆ పని చేస్తాయి. ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి. ముఖ్యమంత్రి చేయాల్సిన పని ముఖ్యమంత్రి చేయాలి, ప్రతిపక్ష నాయకుడు చేయాల్సిన పని ప్రతిపక్ష నాయకుడు చేయాలి. అంతేగాని మీరు చేయాల్సిన పని పక్కన పెట్టి అనవసరమైన వివాదాస్పదమైన మాటలు మాట్లాడుకొని అన్ని గిలిగజ్జాలు పెట్టినట్టే. ఈయనొకటి అంటాడు అనగానే వాళ్ళొకటి, వాళ్ళొకటి అంటాడు ఈయనొకటి. ఈ అనవసరమైనటువంటి 119 మంది ఎమ్మెల్యేలారా, 40 మంది ఉన్న ఎమ్మెల్సీలారా, మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని భయంతో భక్తితోటి బాధ్యతతోటి మీరు ఈ శాసనసభ సమావేశాల్లో ఈ బడ్జెట్ 1 సంవత్సరానికి సరిపోయే ఒక బడ్జెట్ సమావేశం ఇప్పుడు జరుగుతున్నది. ఆ సమావేశాల్లో బడ్జెట్ విద్యారంగంలో కేటాయింపుల గురించి మాట్లాడండి, వైద్య రంగంలో కేటాయింపుల గురించి మాట్లాడండి, ఉపాధి రంగానికి కావాల్సినటువంటి బడ్జెట్ కేటాయింపుల గురించి మాట్లాడండి. మన సంపదని కాపాడుకోవడానికి ఆ బడ్జెట్ గురించి మాట్లాడండి. మన సెల్ఫ్ రెస్పెక్ట్, మన ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే పద్ధతిలో మీరు అక్కడ అసెంబ్లీలో కానీ ఆ మండలిలో కానీ మీరు అక్కడ ప్రవర్తించండి. అట్లా చేస్తే మీకు కొంత విలువ ఉంటుంది. లేకపోతే మీ కుటుంబస్తులు, మీ భార్య, మీ పిల్లలు కూడా మిమ్మల్ని మెచ్చరు, మీ బంధువులు మెచ్చరు. మీరేదో అనుకుంటున్నారు అక్కడ, వాడిని ఇట్లా తిట్టినా వాడిని అట్లా తిట్టినా. అరే తిట్టడానికి కాదా మీరు పోయింది? ఇక్కడ నేను నిలబడి తిట్టు తిట్టకుండా గంట సేపు తిట్టగలుగుతా నేను మిమ్మల్ని. కానీ అది మన విచక్షణ కాదు, మన బాధ్యత కాదు. నన్ను ఇక్కడ పిలిచింది ఈ జరుగుతున్న విషయం మీద విశ్లేషించడానికి పిలిస్తే నేను ఈ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వాన్ని తిడితే ఇన్నాయికి ఏం విలువ ఉంటుంది?
ఇన్నాయంటోని కూడా ఒక విధవ అంటారు, ఓ మూర్ఖుడు అంటారు, ఓ పిచ్చోడు అంటారు. నా బాధ్యత మీరు నన్ను ఇక్కడికి ఈ విషయం మీద విశ్లేషించడానికి భవిష్యత్తు ఏం చేయాలి, ఇప్పుడు జరుగుతున్న గతంలో జరిగిన నష్టాన్ని నివారించడానికి భవిష్యత్ కోసం ఏం చేయాలనేదే మీరు నన్ను ఇక్కడికి పిలిచిండ్రు. నేను గది మాట్లాడాలి కానీ గది వదిలిపెట్టి వీడు దొంగ వాడు దొంగ వాడు వీళ్ళు వాడు బద్మాష్ వీడు బద్మాష్ అని మాట్లాడితే ఏమొస్తుంది? నాకు ఏమైనా వస్తుందా? ఏం చేయాలనో మనం స్పష్టంగా చెప్పినాం. మేము గత 4 రోజులుగా 119 మంది ఎమ్మెల్యేలకి మీడియా కూడా అభిప్రాయాలు చెప్పిన 2 విషయాలు చెప్పిన. ఒకటి, అసెంబ్లీలో తీర్మానం చేయాలి, నెంబర్ 1. నెంబర్ 2, ఏకవాక్య తీర్మానం కూడా. అది తీర్మానం అంటే మంచి తీర్మానం కాదు, ఏకవాక్య తీర్మానం చేయాలని చెప్పినాం. ఏది కేఆర్ఎంబిలో పెట్టిన నిబంధనలను మేము వ్యతిరేకిస్తున్నాము, మేము నిరసిస్తున్నాము, వాటికి ఒప్పుకోము అనేది దాని మీద తీర్మానం చేయాలి. రెండోది, అఖిలపక్షం అంటే ఓన్లీ ఈ శాసనసభలో ఉన్న పార్టీలే కాదు, బయట ఉన్న సంస్థలు, బుద్ధిజీవులు, లేకపోతే తెలంగాణ ఇప్పుడు నేను చెప్పినట్టు తెలంగాణ వాదులు, తెలంగాణ సోయున్న ఇంజనీర్లు, వీళ్ళని తీసుకొని మీరు ఢిల్లీ పోవాలని రాతపూర్వకంగా మేము వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సంతోషం. ఒకరు ఒక పని చేసిండ్రు, ఇంకొకరేమో అఖిలపక్షాన్ని డిమాండ్ చేశారు. మంచిది, సంతోషం. నేను అనుకుంటే ముఖ్యమంత్రి గారు కూడా దానికి ఆల్మోస్ట్ అఖిలపక్షాన్ని కూడా నిన్న మేడిగడ్డ ఉపన్యాసంలో ఈయన ఉపన్యాసానికి మళ్ళీ ఆయన కూడా ఇవన్నీ ఉందండి, సవాలుకు ప్రతి సవాలు అన్నట్టే ఉన్నది. అట్లా కాకుండా సరే ఏదో ఒకటి మీరు మీ భాషలో మీరు మాట్లాడిండ్రు, ఇద్దరు కూడా ఒప్పుకున్నట్టే అవపడ్డది నాకు వాళ్ళ మాటల్లో. ఏది అఖిలపక్షంతో ఢిల్లీ పోవడానికి చాలా సంతోషం. మాలాంటి తెలంగాణ మట్టి వాసన తెలిసిన, తెలంగాణ రక్త త్యాగాలు తెలిసిన, తెలంగాణ పిచ్చోలుగా ఉన్న మాలాంటి వాళ్ళ యొక్క అభిప్రాయాలు మీరు గౌరవించినందుకు మీకు 2 చేతులు జోడించి గౌరవించి తీర్మానం కూడా ప్రవేశపెట్టారు అసెంబ్లీలో. మీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇలాంటి సోషల్ మీడియా, ఇలాంటి యూట్యూబ్ ఛానళ్ళ వాళ్ళు మొత్తుకుంటున్నారు, నెత్తి నోరు నొయ్యంగా మీకన్నా జీతాలు వస్తున్నాయి, వీళ్ళకి ఏమొస్తున్నాయి? ఇటువంటి వాళ్ళ యొక్క అభిప్రాయాలు గౌరవించినందుకు మేము మీకు 2 చేతులు జోడించి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. 119 మంది ఎమ్మెల్యేలారా, ఇవాళ మీ పార్టీలను మర్చిపోండి, మీ జెండాలను మర్చిపోండి, మీ యొక్క రాజకీయ విషయాలు మర్చిపోండి. కృష్ణానది జలాల, కృష్ణా పరివాహక ప్రాంత, కృష్ణానది మీద నిర్మాణం చేసిన ప్రాజెక్టులని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. దాని తర్వాత కాళేశ్వరం మాట్లాడదాం, మేడిగడ్డ, సుందిల్లా, అన్నారము, దాంతోపాటు 9.5 సంవత్సరాలు ఆ ప్రభుత్వం చేసిన అవినీతి, అక్రమాలు, మోసాలు, లేకపోతే కుంభకోణాలు, లేకపోతే భూములను దారాదత్తం చేసిన అన్నీ మాట్లాడదాం. ఏది వదిలిపెట్టేది లేదు. కానీ ఇవాళ మనకి తక్షణ సమస్య ఇల్లు కాలుతున్నది, ఇంట్లో ఎలక జొరబడ్డది, మనం మొత్తం నాశనం అయిపోతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ మనం ఒకరినొకరు దూషించుకోవడం కాకుండా దయచేసి అందరూ కూడా మీరు రానున్నారు కొద్ది రోజుల్లో, ఎక్కువ రోజులైతే కష్టం, మళ్ళా ఎన్నికలు ఇతరత్ర విషయాలు వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఇలా వాళ్ళు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రైతులు మళ్ళీ ఎందుకు పోరుబాట పట్టిండ్రు, ఉద్యమ బాట పట్టిండ్రు? వాళ్ళకున్న సోయి కూడా మనకు లేకపోతే ఎట్లా? ఇలా రైతుల్ని, ప్రజలందరినీ తీసుకుపోమని అడుగుతున్నది ఒక 50 మంది, 60 మంది, 70 మంది అఖిలపక్ష భేటీ మొత్తం కూడా పెట్టుకొని పోదాం, మేము వస్తాం కదా. అప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసము అందరం రైళ్లను బుక్ చేసుకొని పోయింది కదా, పోలేదు? అప్పుడు వస్తాం కదా. కాబట్టి ఆ పని వెంటనే తక్షణమే మీరందరూ కూడా ముందుకు రావాలని ముందుకు వస్తారని నేనైతే నాకు నమ్మకం లేకుండా ఆశపడుతున్నా. కాబట్టి దయచేసి మళ్ళా చెప్తున్నా, 2 చేతులు జోడించి మిమ్మల్ని
కోరుతున్నా. లేదంటే మాత్రం ఈ 2 చేతులు ఇట్లా ఉండవు ప్రజలై పిడికిలి బిగించిందంటే మళ్ళా మీరు అంటున్నారు కదా కాశీకి శంకరం మీరు కేసీఆర్ బోర్డు కాదు, మొత్తం మిమ్మల్ని అందరినీ పంపే ప్రజలు సిద్ధంగా ఉన్నారని నేను అభిప్రాయపడుతున్నా. మీకు కూడా మీరు ఎంతో పట్టుదలతోటి మీరు కానీ అనేక సోషల్ మీడియా యూట్యూబ్ ఛానళ్ళు దీన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నందుకు మీకు కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు.